ఒక యానిమల్ సెల్‌లో ఏ పార్ట్స్ ఉంటాయి? ఏ పార్ట్ ఏ రోల్ ప్లే చేస్తుందనేది ఈజీగా ఒక సిటీ అనాలజీతో గుర్తుపెట్టుకుందాం. ఒక సెల్‌ని మనం ఒక సిటీ అనుకుందాం. సిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కమాండ్ సెంటర్. అక్కడి నుంచే సిటీ మొత్తానికి ఇన్‌స్ట్రక్షన్స్ వెళ్తాయి. అలాగే ఈ సెల్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ న్యూక్లియస్. న్యూక్లియస్‌లో ఆ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ డీఎన్ఏ అనేది ఉంటుంది. అలాగే సిటీకి అవసరమైన పవర్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే సెల్‌కి అవసరమైన పవర్ మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ సిటీలో హైవే నెట్వర్క్ ఉంటుంది కదా! అలాగే సెల్‌లో కూడా హైవే నెట్వర్క్ ఉంటుంది. దేనికోసం? ట్రాన్స్‌పోర్ట్ కోసం. సో, దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటాం. సో, దీంట్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ కూడా ఉంటాయి. అయితే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ మీద ఫ్యాక్టరీస్ ఉంటాయి. అవే రైబోసోమ్స్. రైబోసోమ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, రైబోసోమ్స్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్‌ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. మరి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్‌లో ఏముంటాయి? లిపిడ్స్. దాని మీద లిపిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. అయితే ట్రాన్స్‌పోర్ట్ చేస్తాయని చెప్పాను. అవేమో ప్రోటీన్స్, ఇదేమో లిపిడ్స్. ఎక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాయి? పోస్ట్ ఆఫీస్‌కి. ఏంటా పోస్ట్ ఆఫీస్? గోల్గి అపరేటస్. సో, గోల్గి అపరేటస్ అటు లిపిడ్స్‌ని, ఇటు ప్రోటీన్స్‌ని కలెక్ట్ చేసుకొని, వాటికి స్టాంప్ ఏసి, వాటిని వెసైకిల్స్ అనే ప్యాక్స్‌లో పెట్టి ఫైనల్ డెస్టినేషన్‌కి పంపిస్తుందనమాట. అయితే వాట్ అబౌట్ వేస్ట్ మేనేజ్‌మెంట్? సిటీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్‌ని కూడా మనం మేనేజ్ చేయాలి కదా! అలాగే సెల్‌లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్‌ని మేనేజ్ చేసే వాటిని లైజోజోమ్స్ అంటాం. ఇవి డెడ్ సెల్స్‌ని వీటిని బ్రేక్ డౌన్ చేసి కంప్లీట్‌గా వేస్ట్ మేనేజ్‌మెంట్ అనేది చేస్తుంది. అయితే సిటీకి బౌండరీ లిమిట్స్ అన్నీ ఉంటాయి కదా! అలాగే ఈ సెల్‌కి కూడా బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీకి ఒక కాపలాదారుడు ఉంటారు. ఎవరది? సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అనేది సెల్ లోపలికి ఏది రావాలి, సెల్ నుంచి ఏది బయటికి పోవాలని డిసైడ్ చేస్తుందనమాట. అలాగే ఎంటైర్ సిటీకి ఉన్న ల్యాండ్ ఏరియా లాగా సెల్ లోపల ఉన్న టోటల్ ఏరియాని మనం సైటోప్లాజం అంటాం. ఒక జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అనమాట. ఈ సైటోప్లాజంలోనే ఇందాక మనం మాట్లాడుకున్న రైబోసోమ్స్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, మైటోకాండ్రియా ఇవన్నీ కూడా ఉంటాయి.